ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ రోజున ఖచ్చితంగా ఇటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి అంటున్నారు పండితులు. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పు అయితే కలగబోతుంది. ముఖ్యంగా కుజుడి శక్తి వల్ల, అలాగే మహాదేవుని అనగా శివశక్తి వల్ల అసాధారణ హస్తం ఉంది. ఈ మహాసత్యం వింటే మీ కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది. ఈరోజు చెప్పబోయేది విని బహుశా మీ కాళ్ళ కింద భూమి కదిలిపోవచ్చు. అంతటి దివ్య రహస్యం ఇందులో దాగి ఉంది. ఇప్పుడు మీరు వేరే పనిలో ఉండి ఉండొచ్చు, కానీ ఒట్టేసి మరీ చెప్తున్నామండి, ఈ సమస్యల నుంచి మీకు విముక్తి ఇచ్చే వీడియో ఇది. చూడకపోతే తర్వాత మీరు ఎంతగా చింతిస్తారు అంటే బహుశా మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించుకోలేకపోతారు. అందుకే ఒక్కసారి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మహాశివుడు ఇష్టమైతే కింద కామెంట్ రూపంలో ఓం నమః శివాయ అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమః శివాయ. జై సుబ్రహ్మణ్యాయ. మీకు మహాదేవుని కుమారస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని మహాశివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం రక్షిస్తూ ఉంటారు. మరి స్నేహితులారా, ఒక అద్భుతవంతమైన దివ్య శక్తి యొక్క గొప్ప కార్యం ఈ రోజు మీకు ఆరంభం కాబోతోంది. ఈ రాశి వారు ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా? అస్సలు మీరు ఒంటరిగా లేరండి. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ మాటలు గట్టిగా గుర్తుంచుకోండి. దైవం మనుష్య రూపేణ అన్నట్లుగా భగవంతుడే మా నోటి వెంబడి ఈ మాటలు పలికిస్తున్నాడు. ఒక దివ్య శక్తి, అది చిన్నపాటిది కాదు. ఒక విశాలమైన జగన్మాత అయిన పార్వతీదేవి శక్తి మరియు కుమారస్వామి దైవిక శక్తి ఈ సమయంలో మీ చుట్టూ ఉంది, తిరుగుతుంది. మీ ధైర్యం, నిర్ణయ శక్తి, పోరాడే తత్వము చూసి ఈ శక్తి మీపై చాలా ఎక్కువగా ప్రసన్నంగా ఉంది. ఇదైతే జోక్ కాదండి, నమ్మండి. భగవంతుని యొక్క అసాధారణ హస్తం మీ తలపైకి వచ్చింది. మీరు ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ శక్తి మీకోసం ఇప్పటికీ ఒక గొప్ప నిర్ణయాత్మకమైన రక్షణ కార్యం చేస్తుంది. మీ మెదడును కదిలించే అసాధారణ విషయం గురించి తెలుసుకుందాము. ఒక్కసారి మనసు పెట్టి ఆలకించండి. ఎప్పుడైనా మీరు ఒక పెద్ద కష్టంలో చిక్కుకున్నప్పుడు, లేదా అకస్మాత్తుగా ఒక అద్భుతమైన ఊహించని దారి దొరికిందా? ఎప్పుడైనా మీరు కష్టంలో చిక్కుకున్నప్పుడు అకస్మాత్తుగా ఒక అద్భుతవంతమైన ఊహించని దారి అనేది దొరికిందా? ఎప్పుడైనా సరే ఏదో ఒక అదృశ్యం, చైతన్యవంతమైన కవచం మీకు రక్షణ చేస్తున్నట్లు, మిమ్మల్ని కాపాడుతున్నట్లు అనిపించిందా? గత 3 సంవత్సరాల క్రితం విషయం ఏమిటి అంటే, మీ జీవితంలో ఒక అత్యంత ప్రమాదకరమైన ఆపద, మీరు బయటపడలేరు అనుకున్న విపత్తు వచ్చింది. మీకు బహుశా గుర్తు లేకపోవచ్చు, కానీ మీ జాతకం గట్టిగా చెప్తోంది. మహాదేవుని యొక్క ఆజ్ఞ వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ శక్తి మిమ్మల్ని అక్కడ రక్షించింది. మీ శత్రువులు, ఆ మోసపూరిత వ్యక్తులు మిమ్మల్ని నాశనం చేయాలంటూ కుట్రలు పన్నుతున్న నక్కలు చేసిన పన్నాగాలకు ప్రతిసారి మట్టి కరిపించింది. ఈ పవిత్ర రక్షణ శక్తి మీ ఇంట్లోనే, మీ పని ప్రదేశంలోని, మీ ప్రతి ఆలోచనలో కూడా అదృశ్యంగా నివసిస్తుంది. మరియు మీ రక్షణ చేస్తుంది కూడా. ఈ దివ్య శక్తి మీకు రక్షణ చేస్తుంది. మీ ఇంటి ఆవరణను, మీ కర్మక్షేత్రాన్ని, మీ సామాజిక ప్రతిష్టను రక్షిస్తుంది. ఇది మీకు చాలా దగ్గరగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ రాశి వారు ఎవరైనా కూడాను ఇప్పటి వరకు ఈ గొప్ప శక్తిని గుర్తించలేదు. మీరు ఎప్పుడు ఈ శక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పలేదు. అరే, ఈ శక్తి అయితే మమ్మల్ని ఇలా రక్షిస్తుందా అని కూడా యోచన చేయలేదు. మిమ్మల్ని అపారమైన సంపదతో, శాశ్వత కీర్తితో ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది. ఇది సమయానుసారంగా మీకు నిగూఢమైన సంకేతాలు ఇస్తుంది. కానీ మీరు ఆ సూక్ష్మ సంకేతాలు అర్థం చేసుకోలేరు. కాబట్టి స్నేహితులారా, చేతులు జోడించి వేడుకుంటున్నాము. మీ జీవితాన్ని మార్చే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు చాలా పెద్ద రహస్యం నుండి తెర తొలగిపోబోతుంది. ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఇది పదే పదే మీ రక్షణ ఎందుకు చేస్తుంది?
మీకు ఎలాంటి పెద్ద పెద్ద సంకేతాలు అందుతున్నాయో ఈరోజు ఈ వీడియో చూస్తే మీకే బోధపడుతుంది. ఇలాంటి పెద్ద సంకేతాలు ఈ శక్తి మిమ్మల్ని ఎలా ధనవంతులుగా కీర్తివంతులుగా చేయగలదు. 2 ముఖ్యమైన పొరపాట్లు చేస్తే గనుక రాబోయే ఈ రోజున మీ జీవితం నాశనమవుతుంది. ఓపిక పట్టండి. ఆ విషయాలు అన్నింటి గురించి వివరంగా మాట్లాడదాము. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున ఇలాంటి పొరపాటును, ఈ 2 వినాశకరమైన పొరపాట్లను చేయొద్దు. అనాలోచితంగా కూడా మీ నుంచి పొరపాటు జరిగితే ఈ దివ్య శక్తి మీ పైన భయంకరంగా కోపిస్తుంది, అలిగి వెళ్ళిపోతుంది. దాని ఆశీర్వాదం మీ నుండి దూరం అయిపోతుంది శాశ్వతంగా. ఇది మీ జీవితంలోనే అతిపెద్ద క్షమించరాని పొరపాటు అవుతుంది. ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది. మీ అకుంఠిత దీక్ష, మీ నిజాయితీ, మీ పోరాట ప్రతిమ చూసి ఈ శక్తి ప్రసన్నమైతే ఉంది. కానీ మీ కలలు చాలా ఉన్నాయి, అవి ఎల్లప్పుడూ నెరవేరడం లేదు. మీరు తలపెట్టిన పని కూడా అదే సమయంలో చెడిపోతుంది. మీరు కొన్ని ప్రత్యేక విషయాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ కష్టాల ఊబి ఎప్పటికీ అంతం కాదు. మీరు మీ జీవితం నుండి 2 చాలా చెడ్డ మానసిక అలవాట్లను వెంటనే బయటికి విసిరేయాలి. ఆ 2 పొరపాట్లు మీరు వచ్చే ఈ 24 గంటల్లో చేయకూడదు. వాటిని విని మీ మతి అయితే పోతుంది. మీకోసం కఠినమైన కృషి చేస్తాను. తద్వారా మీ జీవితంలోని ప్రతి బాధను మేము మూలాలతో సహా తుడిచి పెట్టగలము. కావున ఈ పొరపాట్లు చేయొద్దు. మీ శ్రమ వృధా అవుతుంది. మీకు ఎటువంటి లాభము ఉండదు. అందుకే ఒక్క పదం కూడా వదలకుండా వీడియో చూడండి. మీ జాతకాన్ని చూసి గ్రహ నక్షత్రాలు అధ్యయనం చేసి మహాదేవుని ఆదేశానుసారం మీకోసం అత్యంత ఖచ్చితమైన భవిష్యత్తు ఫలాన్ని మేము తెస్తున్నాము. ఎవరు ఈ అపారమైన శక్తి అంటే వినండి, మరెవరో కాదు, స్వయంగా మహాదేవుని యొక్క ఆశీర్వాదం, జగన్మాత పార్వతీదేవి శక్తి, పరాక్రమానికి విజయానికి అందించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగా కుమారస్వామి శక్తి. ఈయన మీ ధైర్యాన్ని, మీ కర్మలను నిశ్చితంగా గమనించి మీకు ఈ విజయాన్ని అందించే కర్మదాత. ఈ శక్తి మీ ఇంటి చుట్టూ లేదా ఇంట్లోనే అదృశ్య రూపంలో నివసిస్తున్నారు. వారి పని ఏమిటంటే మీరు ధర్మ మార్గంలో నడిచి నిజాయితీతో పోరాడి ఆపదలో పడినప్పుడల్లా వారు మీ సమస్యలన్నింటినీ నిష్పక్షపాతంగా సత్వరంగా పరిష్కరిస్తున్నారు. మరియు మీరు తప్పించుకోవాల్సిన 2 ముఖ్యమైన పొరపాట్లు మరియు హెచ్చరికల గురించి కూడా చెప్తాము, వినండి. మీరు తప్పించుకోవాల్సిన ఆ 2 పెద్ద పొరపాట్లు, వాటితో పాటుగా 3 పెద్ద హెచ్చరికలు కూడా ఉన్నాయి. మీరు ఎక్కడ తప్పు చేయవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా వినండి. మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం. దీన్ని జోక్గా భావించే తప్పు చేయొద్దు, లేకపోతే మీరు పశ్చాత్తాపపడతారు. మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. చాలా పెద్ద భరించలేని నష్టం జరుగుతుంది. మీలో ఒక అజ్ఞాత శక్తి ఉంటుంది. ఒక అంతర్గత వీరుడి అగ్ని అది ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ శక్తి ఎవరు? ఇది మీ నిప్పు లాంటి పట్టుదల, ముందుకు తీసుకెళ్లే తత్వము మరియు సత్యము మరియు మీ యొక్క నిజాయితీ. ఈ యొక్క శక్తి బయటకు రావడానికి ఇదే సూచన. మీరు ఏదైనా నిర్ణయించుకుంటే గనక దానిని సాధించే వరకు వదలరు. అసలు మీ బలం ఎవరు, మోసం చేసేది ఎవరు, ద్రోహం చేసేది ఎవరో మీకు తెలుసు. అయినప్పటికీ మీరు మీ దయతో వారిని నమ్ముతారు. కానీ ఇప్పుడు మీరు మీ యొక్క శక్తిని వివేకంతో గుర్తించండి. 2వ అతిపెద్ద శక్తి మీ పోరాట స్ఫూర్తి. గొప్ప లక్ష్యాలు సాధించాలనే సంకల్పం. కోరిక ఏదైనా విషయంపై పడినప్పుడు మీరు విప్లవాత్మకంగా పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలు విజయాల ముందు ప్రజలు వణికిపోతారు. ఈ సామర్థ్యం ఎప్పుడూ కూడా లాభాన్ని ఇస్తుంది. మిమ్మల్ని బలహీనులుగా భావించే వారికి మీ ధైర్యంతో కూడిన ఆవేశం సరిపోతుంది. అందుకే వీటిని మేము శక్తి అంటున్నాము, పొరపాట్లు కాదు. ఇవి మీకు చాలా ఎక్కువ బలాన్ని ఇస్తాయి, హాని కూడా చేస్తాయి. అలాగే ఈ 2ంటిని చేసే ముందు, అనగా మేము చెప్పిన ఈ 2 విషయాలు, మీరు ఎప్పుడూ కూడా మీలో ధర్మానికి, న్యాయానికి సరైనదిగా ఉండడం చాలా అవసరం. ఎప్పుడూ కూడా శివశక్తి యొక్క ధర్మం వైపు నిలబడాలి. ఇప్పుడు మేము చెప్పబోయేది జాగ్రత్తగా ఉండాల్సిన ఆ 3 పెద్ద విషయాలు, హెచ్చరికలు, పరిస్థితుల గురించిన పొరపాట్లు. ఎందుకంటే మనిషి అప్పుడే ముందుకు సాగగలడు. అతడు తన జీవితం నుండి పొరపాటును శాశ్వతంగా తొలగించినప్పుడు లేదా పొరపాట్లు కనీసం చేసినప్పుడు, జీవితాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో పడకుండా ఉన్నప్పుడు, ఇప్పుడే మొదటిగా ఆవేశం, అహంకారం యొక్క ఉచ్చు,
విజయం అయితే మీకు లభిస్తుంది, కానీ అహంకారం, ఆవేశాన్ని వదిలి మీ లోపలికి అణుమాత్రం కూడా రానివ్వద్దు. మీ విజయాన్ని చూసి గర్వపడొద్దు. మహాదేవుడు సంపద ఇవ్వగలిగితే తిరిగి తీసుకోగలడు కూడా. మీరు గర్వపడితే సమాజంలో ఇరుగు పొరుగులో మీ పైన ప్రతికూలత ఏర్పడుతుంది. మీ విజయం అంతా మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి ఈ రాశి వారికి నిర్ణయ శక్తి చాలా ముఖ్యం. కానీ ఆవేశం దాన్ని నాశనం చేసి కుమారస్వామి దృష్టిలో మిమ్మల్ని పడేస్తోంది. ఆ తర్వాత అది నిర్ణయం తీసుకోలేకపోవడం, ప్రకోపం, మీపై నిర్ణయం తీసుకోలేకపోవడం ఒక పెనుభూతంలా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. అది మీ ప్రతి పనిలో అడ్డుపడడానికి ప్రయత్నిస్తుంది. పెద్ద పెద్ద ముఖ్యమైన పనులను ఈ రోజు వాయిదా వేయండి. ఇలా మిమ్మల్ని చాలా వరకు కూడాను అహంకారం ముందుకు నడిపిస్తోంది. ఈ అలసత్వం ఒక విషయంలోనే పని చేస్తుంది. అది మీ అంతర్గత శక్తిని కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. మీకోసం ఎదురు చూస్తున్న విజయాన్ని మీరు కోల్పోతారు. మీ మేధాశక్తిని, పోరాట తత్వాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోకుండా ఆపుతుంది. తర్వాతది తప్పుడు నిర్ణయాలు, ముఖ్యంగా అతి ఖర్చులు. బయట వ్యక్తులు మరియు స్నేహితులు తప్పుడు సలహాలు మీకు ఈ రోజున భయంకరంగా, హానికరంగా నిరూపించబడతాయి. ఎవరి మాటలు విని ఏ అడుగు వేయొద్దు. మూఢనమ్మకాలు అస్సలు పెట్టుకోవద్దు. తార్కిక నిర్ణయాన్ని అత్యుత్తమంగా ఉంచండి. అలాగే అనవసర విలాసవంతమైన ఖర్చులు నివారించండి. ఎవరైనా ఎంతగా మిమ్మల్ని ఖర్చు పెట్టమని ఈ రోజున ప్రోత్సహించినా, మిమ్మల్ని అప్పుల ఊచులో పడేయడానికి ప్రయత్నించినా అది అవసరం లేకపోతే అనవసర ఖర్చు కింద జమ చేయండి. ఆఫర్ల కోసం డబ్బును వృధా చేయొద్దు. ఈ రోజుల్లో కంపెనీలు చాలా వరకు ప్రజల మానసికతను గుర్తించాయి. అవి ఇవి అంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రజలు ఆ ఉచ్చుల్లో చిక్కుకుంటున్నారు. ఏ విషయం పైన డబ్బు ఖర్చు చేయొచ్చో చేయకూడదు, ఆ వస్తువును తీసుకుని మీరు ఖర్చు చేయాలి లేదు అనేది ఒక్కసారి ఆలోచించండి. అందుకే మేము చెప్తున్నాము, అప్పులు తీసుకుని కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మీ బడ్జెట్ను, భవిష్యత్తును, అవసరాన్ని గుర్తుంచుకోండి. లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. మహాదేవుని ఆశీర్వాదం కూడా మీపై తగ్గిపోతుంది. మీకు కలిసి వచ్చే 3 శుభ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక మీతో ఒక మహా అద్భుతం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో అదృష్టం 10 రెట్లు రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో 3 శుభ కార్యాలు ఒకేసారి తలుపు తట్టబోతున్నాయి. అలాగే శుభ దేవతలు కూడా రాబోతున్నారు. వారు నాగదేవత, నెమలి, ఎర్రని పక్షి లేదా వీటిలో ఏదైనా ఒకటి. 3 ప్రాణులు ఒకేసారి కలిసి రావడం అంటే లక్ష్మీదేవి కుమారస్వామి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆగమనానికి నేరుగా సంకేతము. ఏదైనా ఒకటి ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆగమనానికి, కుమారస్వామి కరుణకు సంకేతమే. మీకు నాగదేవత కలలో కనిపించిన, ఇళ్లలో కనిపించిన దానికి గౌరవంగా, ప్రేమతో ఆహారం పెట్టండి. వాటిని బయటకు పంపే ముందు మీ భావాలు తెలియచేయండి. నాగదేవత కలలో కనిపిస్తే ఎంతో మంచి జరుగుతుంది. మీ మనసులో కోరికలను తెలియచేయండి. నెమలి పక్షికి కూడా నష్టం కలిగించకుండా గౌరవంగా మీ ఇంటి నుండి బయటకు పంపండి. మీ జీవితంలో ధనం, శ్రేయస్సు, వర్షం కురుస్తుంది. నిలిచిపోయిన అత్యంత ముఖ్యమైన పని వేగంగా పూర్తవుతుంది. మీ సంతోషాన్ని చూసి శత్రువులు తమ తలలు బాదుకొని ఏడుస్తారు. బాధపడకండి. మీ జీవితంలో బాధలు, కష్టాలు చాలా ఉన్నాయని మాకు తెలుసు. కానీ ఇప్పుడు శివ భగవానుడు ఇంట్లో ఆలస్యం చేస్తూ ఉండొచ్చు, కానీ అన్యాయం చేయలేదు. దేవుడు ఎవరిపై దయ చూపిస్తే వారికి అదృష్టాన్ని నిండుగా తిరుగులేని విధంగా ఇస్తాడు. ఇప్పుడు అలాగే మీకు జరగబోతోంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అత్యున్నత స్థాయి విజయం మీకు లభిస్తుంది. మీ ఆనందం 1000 రెట్లు పెరుగుతుంది. మీ విజయాన్ని చూసి చుట్టుప్రక్కల అసూయతో కూడిన కలకలం రేగుతుంది. ఈ సమయం మీ కర్మల ప్రకారం న్యాయం చేస్తుంది. మీ ప్రతి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి స్నేహితులారా, భయపడొద్దు. తెలివిగా మహాదేవునిపై విశ్వాసంతో ధైర్యంగా ప్రతి సవాల్ను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవునిపై వేలెత్తి చూపొద్దు. అది ఇది అని భగవంతుడిని ఎప్పుడూ కూడా అనొద్దు. భగవంతుడు వినడం లేదు అని మీరు అస్సలు అనుకోవద్దు. మీకు ఒక అమూల్యమైన వస్తువు కూడా లభించింది. దానికి ఏ విలువ లేదు. అది అనంతమైంది. ఏ సంపదతో కూడా పోల్చలేనిది. అమూల్యమైన వస్తువు ఏమిటంటే మీకు తెలుసా? అచంచలమైన సానుకూలత. మహాదేవునిపై అచంచలమైన విశ్వాసం. పోరాటంలో
మీకు ఉన్న అంతులేని పట్టుదల, ఈ హెచ్చరికలు మరియు ఈ సంకేతాలు దృష్టిలో ఉంచుకుని శివ భగవానుని విశ్వసిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక చరిత్రను సృష్టించే కొత్త అధ్యాయం మీ మధ్యలో మీ జీవితంలో మొదలవుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. మీ అదృష్టం 1000 సూర్యుల్లా ప్రకాశించబోతుంది. ఇప్పుడు మొత్తం ఆట కూడా సరికొత్త మలుపు తీసుకుంటుంది. మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? గాలిలో ఒక వింత నిశ్శబ్దం, ఒక శక్తివంతమైన ప్రకంపనం మొదలవుతుంది. ఇది ఏదో ఒక మహా తుఫాను వచ్చే ముందు ప్రకృతి ప్రశాంతత లాంటిది. ఇది సాధారణం కాదు. మీ చుట్టూరా ఒక తిరుగులేని శక్తి వలయం ఏర్పడుతుంది. ఒకప్పుడు మీ ముందు తల ఎత్తుకు ఉన్నవారు, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారు, ఇప్పుడు తలదించుకోబోతున్నారు. మీ నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకున్న అదే వ్యక్తులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. వారు మిమ్మల్ని కించపరచడంలో పూర్తి శక్తిని ఉపయోగించుకుంటున్నారు. కానీ వారికి అస్సలు తెలియదు, చీకటి ఎప్పుడూ కూడా చాలా చిక్కగా ఉంటుంది. విజయవంతమైన ఉదయం దగ్గరలో ఉందని అర్థం చేసుకోండి. తెల్లవారు జాము రాబోతుంది. మిమ్మల్ని చిక్కుకుపోయారని అనుకుంటున్న వారు నిజానికి మీరు చిక్కుకోలేదు. కఠినమైన పరీక్ష దాటి ముందుకు రాబోతున్నారు. ఈ తెల్లవారు జామున మీకు చీకటి దాటుకొని వస్తే గనక ప్రతి సవాలు కూడా విజయవంతమవుతుంది. మేము చెప్పే ప్రతి విషయము కూడా మీరు గుర్తించి గమనించుకోగలిగితే ప్రతిదీ యథార్థమే. ఇది భగవంతుని యొక్క అనుగ్రహము, మీ సొంత అదృష్టము. మీరు ఓటమిగా భావించింది రేపటి రోజున విజయమవుతుంది. కావున ఎప్పుడు నిరాశ చెందవద్దు. అదృష్టం మిమ్మల్ని పడగొట్టదు, అది మిమ్మల్ని వంచుతుంది అంతే. అలాగే మీరు ఏమిటంటే గనక తిరుగులేని బలాన్ని ఇవ్వబోతున్నారు. ప్రతి పనిలో కూడా మీలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు శాపంగా ఉన్న ప్రతి పరిస్థితి మహావరంగా మారిపోతుంది. ఆ సమయం వచ్చింది. ఆ వరము మీ జీవితంలోకి దిగి వస్తుంది. మీరు చాలా భరించారు, బాధ భరించారు, మోసం భరించారు, అవమానం భరించారు. కానీ మీకు తెలుసా, ప్రతి గాయం వెనుక ఒక తిరుగులేని శక్తి దాగి ఉంటుంది. అది ఇప్పుడు మీ చుట్టూరా అదృశ్య కవచంలా వ్యాపిస్తుంది. విశ్వం ఇప్పటికే మీ విజయాన్ని నిర్ణయం తీసుకుంది. ఇక మిమ్మల్ని ఆపడం జరగదు. పైన ఉన్నవాడు స్వయంగా మీకు ఇది గుర్తు చేస్తాడు. అది మా రూపంలో కావచ్చు, మీ ఆలోచనల రూపంలో కూడా కావచ్చును. ప్రతిదీ కూడా మనసు చెప్పింది వినండి. మంచి మార్గాన్ని అవలంబించండి. మంచితో ఏ పని చేసినా ఒక అడుగు ముందుకు వేస్తే 100 రెట్ల విజయం మీకు కలుగుతుంది. పూర్తి వేగంతో నడవడం ప్రారంభించండి. ఇప్పుడే బద్ధకాన్ని, సోమరితనాన్ని పక్కన పెట్టండి. మీ లోపలి భయాన్ని పక్కన పెట్టండి. భయంతో పోరాటం వృధా కాదు. ప్రతి కన్నీరు కూడా ఒక కొత్త అద్భుతవంతమైన అధ్యాయము. ప్రతి దెబ్బ మిమ్మల్ని ఈ రూపంలోకి మలిచింది. దానిని ఇప్పుడు ఎవరు ఓడించలేరు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మాట్లాడనివ్వండి. వారికి ఎదురు వెళ్ళవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వారికన్నా ఎక్కువగా పెద్ద ధ్వనిని, ప్రతిధ్వనిని మీరే చేస్తారు. ప్రపంచం ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, ఆకాశాన్ని తాకేంత వరకు, ప్రకాశించేంత వరకు చూడకపోయినా, ఒక్కసారి ప్రకాశించాక అదే ప్రజలు మిమ్మల్ని గుర్తించడానికి, ప్రశంసించడానికి తహతహలాడతారు. ఇప్పుడు రాబోయే మార్పు కేవలం బయట కాదు, మీ అంతరాత్మలో మొదలవుతుంది. మీ ఆలోచన, మీ ఆత్మవిశ్వాసం అంతా కూడా ఒక కొత్త విప్లవాత్మక తరంగంలో ప్రయాణిస్తుంది. ఈ తరంగం లేచినప్పుడు మీ శత్రువులు కానీ, మీ భయాలు కానీ మిగలవు. మీరు దీనిని అనుభవించగలిగితే గనుక రాబోయేటటువంటి కీడును మీరు ఖచ్చితంగా తట్టుకోగలరు. అలాగే ఈ సంకేతాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. మీ సమయం మారిపోతుంది. మహాదేవుని అనుగ్రహంతో విశ్వం మీకోసం పని చేస్తుంది. ఇది మీ కొత్త ప్రారంభానికి పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించి, ఇది మీ కొత్త ప్రారంభానికి నాంది అవుతుంది. మిమ్మల్ని చెడగొట్టడానికి ప్రయత్నించే వారి యొక్క కళ్ళు తిరిగే విధంగా మీరు పైకి అయితే రాబోతున్నారు. కపటమైన సానుభూతి పరులను, ఆ వ్యక్తులను, నకిలీ ముఖాలను ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. కొంతమంది ఇప్పటికే విషపూరితమైన ముసుగు ధరించి ఉన్నారు. మిమ్మల్ని చూసి వారు భయంకరంగా బాధపడుతున్నారు. కానీ ఆ బాధపడుతున్న వారి ఇప్పుడు మిమ్మల్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. ముందుగా మీతో తీయగా మాట్లాడతారు. ఆ తర్వాత మీ శక్తిని పీల్చి విషపూరితమైన వారుగా మారిపోతారు. వీరు మీ చెవిలో చెప్పే సందేహాలను, అలాగే సందేశాలను మీరు అస్సలు ఇక పట్టించుకోవద్దు. తప్పుడు
తప్పుడు నిర్ణయాలు మీ మెదడులో నింపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారి మాటలు మిమ్మల్ని బలహీనపరుస్తాయని మీరు అబద్ధాల ముఖాల దగ్గర వ్యక్తిగా భావిస్తారు. తప్పుడు మార్గాలు చెప్పేవారికి వివేకంతో మీరు దూరం జరగండి. వీరు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. మిమ్మల్ని జీవితంలో పడగొట్టడానికి యత్నిస్తున్నారు. దైవానుగ్రహంతో ఈ రోజున వారు ఎవరో మీకు అర్థమవుతుంది. ఇటువంటి వారిని దూరం పెట్టండి. ఈ రోజు వచ్చే ఏ అవకాశమైనా విడిచిపెట్టదు. ప్రతి ఒక్క అవకాశాన్ని విజయంగా మార్చేందుకు మీ ముందు ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని ఉంచేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి, మహాశివుడు మీ ముందు ఉండి నడిపిస్తున్నారని గుర్తుంచుకోండి. దైవశక్తి మీ తోడుగా ఉంది కానీ మీరు కూడా మానవ ప్రయత్నం చేయండి. అప్పుడే ముందుకు సాగగలుగుతారు. మంచి మార్గాన్ని ఎంచుకోండి. చెడు మార్గాన్ని ఎంచుకుని పైకి వస్తున్న వ్యక్తుల్ని చూసి ఆ మార్గం వైపు నడిచేందుకు అస్సలు పూనుకోవద్దు. నిత్యము ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. అంతా మంచి జరుగుతుంది. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి, ఎవరైనా ఆపదలో ఉన్నవారికి దానం చేయండి. అది ఏ రూపంలో చేసినా దానమే. అన్నదానం, వస్త్రదానం, వస్తుదానము, ఏ దానము చేసినా కూడా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.